నీకంటే నాకే ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది. ఓ మాట చెప్తాను విను, లవ్ కొంతకాలమే బాగుంటుంది. ఆరెంజ్ లో రామ్ చెప్పే లాజిక్ చాలా సింపుల్. ప్రేమ 2 hearts తో కాదు 2 brains తో పనిచేస్తుంది. ఇవాళ నచ్చింది రేపు నచ్చకపోవచ్చు. ప్రేమ కావాలని అడుగు, ఇంత ఇస్తాను. కానీ ఇంతకాలం ప్రేమించమని మాత్రం అడగకు. ఎందుకంటే ప్రేమ అనేది 2 hearts కాదు, 2 brains. ఇది వేరే ఆలోచిస్తే ఇది వేరే ఆలోచిస్తుంది. బయట వాళ్ళకి ఇది ఒక ప్లే బాయ్ మైండ్ సెట్ లా అనిపించవచ్చు. కానీ రామ్ మెయిన్ భయం ఏంటంటే ప్రేమ తగ్గిపోయాక జాలితో అబద్ధాలు చెప్తూ బ్రతకడం ఇష్టం లేక. ప్రేమించినామని ప్రేమిస్తున్నట్టు నటించడం మహాపాపరా. ఇక మీదట నీకు తెలుస్తుంది ఒక నిజం చెప్పడం ఎంత కష్టమో. అందుకే కష్టమైన నేను నిజాలే చెప్తాను. మరి ఇంత ప్రాక్టికల్ వాడు చివరికి ఎలా మారాడు? ఇక్కడే సినిమా మొత్తానికి గొప్ప రియలైజేషన్ ఉంటుంది. ఫీలింగ్స్ తగ్గిన ప్రతిసారి ఇంకొకరిని వెతుక్కుంటూ వెళ్తే లైఫ్ లో పర్మనెంట్ తోడు ఎప్పటికీ దొరకదు. ప్రేమ అంటే ఎప్పుడు ఫస్ట్ డే లా ఫీల్ అవడం కాదు, ఆ ఫస్ట్ డే తర్వాత వచ్చే బోరింగ్ ఫేజ్ ని కూడా ఒకే మనిషితో కలిసి దాటడం. ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రవంత ప్రేమను చూడాలంటే జీవితపు చివరంచులోనే చూడగలం. అలా చూడాలంటే ఒక్క అమ్మాయినే ప్రేమించాలి. సముద్రం అంత ప్రేమను చూడాలంటే అలలు ఉన్నప్పుడు కాదు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా ఆ ఒకే అమ్మాయితో ట్రావెల్ చేయాలి. ఈ మెచ్యూరిటీ ఎంతమందికి ఉంది అంటారు? అబద్ధాలతో ఉండే లైఫ్ లాంగ్ రిలేషన్ కంటే నిజంతో ఉండే ఈ ఆరెంజ్ లవ్వే కరెక్ట్ అంటారా?